కాపాడావు, నీ రెక్కల నీడలు భద్రపరిచావు. ఇదిగో నాయనా 56 సంవత్సరాలకు నీ రెక్కల నీడలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నా. క్షేమాలతో నింపమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. నీకు స్తోత్రం. అడుగడుగు నాయనా నీ సన్నిధిని తోడుస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం. మరి పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం. ఇదిగో నాయనా వేదమ చేతలైనా ఈ పుట్టినరోజు ఇంకా జరుపుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనే సంఘాన్ని మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో నాయన ఈ యొక్క సమ్మేళనంలో స్థలంలో అందరము సమకూడుకొని ఆరాధిస్తూ ఉంటుండగా నాయన ఈ ఆరాధన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. నీకు స్తోత్రమయ్యా. ప్రత్యేకంగా నాయన ఈ యొక్క తలపడిన ప్రాంతంలో రాష్ట్రులకు నాయన ఎంతో విధాలుగా సపోర్ట్ ఇచ్చే కృపణాలు గురించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. నీకు స్తోత్రం. మరి పరిచర్య కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మన ఇష్టాలు కనుక ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి వచ్చే సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రమయ్యా. ప్రత్యేకంగా హైదరాబాద్ పట్టణంలో నుండి నాయన ప్రత్యేకంగా ప్రభా లతాలింగమ్మ గారు బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రాంతానికి రావడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ధర్మడ మండలానికి బట్టి స్తోత్రం. ఇప్పుడు నాయన 2026 సంవత్సరంలో నాయన దొడకొండ ఆమెను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఆమెను నాయన ప్రత్యేకంగా దర్శి